అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వర్షు తల్లి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో నేను నా యూట్యూబ్ జర్నీని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. జర్నీ అంటే పెద్దగా ఏవో సంవత్సరాలు ఏం లేదు. ఓ 3 months అయింది స్టార్ట్ చేయాలంటే. ఈ 3 monthsలో చాలా అంటే చాలా ప్రెజర్ తీసుకున్నా. ఇది నాకు చాలా ఫేస్ చేసినాను. చాలా విషయాలు తెలుసుకున్నాను అనమాట. అవి కొంచెమైనా కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే 2026లో యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా కొత్త ఫీచర్స్ వచ్చాయి. యూట్యూబ్ ఇంకా టీవీలోనే ఎక్కువ చూస్తున్నారు కాబట్టి ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళకి ఫ్యూచర్లో బాగుంటుంది అన్నారు. అట్లాగే నాలాగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని చేస్తున్నాను. ఏంటంటే ఫస్ట్ మనం ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము అన్నప్పుడు మనం ఏం కంటెంట్ చేయాలి అనేది ఫిక్స్ అవ్వాలి. లేకుండా ఫిక్స్ అవ్వకుండా చేయకూడదు. ఎందుకంటే ఏది పడితే అది పెడుతున్నాం అనుకోండి, అల్గారిథంకే మెంటల్ ఎక్కుతుంది అనమాట. అరే వీడు ఏం పెడుతున్నాడు రా, ఏంట్రా వీడు ఏదో ఒకటి పెడుతున్నాడు, అసలు ఎవరు చూపించాలి ఏంటి అనేది అర్థం కాదు. కాబట్టి ఫస్ట్గా స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడే ఎలాంటి కంటెంట్ పెట్టాలనేది ఫిక్స్ అయిపోండి. మనం యూట్యూబ్ చేస్తున్నప్పుడే మనకు ఆటోమేటిక్గా దాంట్లో ఉండే ప్రాసెస్ ఏంది, ఏం చేసే తప్పు, ఏం చేసే ఇది అవుతుంది అదవుతుంది అనేది తెలుస్తూ ఉంటుంది. దానికోసం టెక్ ఛానల్ చూడండి, కొన్ని చూడండి. ఏమంటే టెక్ ఛానల్ చూస్తాను అనుకోండి, ఒక్కొక్క పాయింట్ మీద ఒక్కొక్క వీడియో ఉంటుంది. అన్ని పాయింట్ల మీద అన్ని వీడియోలు చూస్తే ఇంకా బుర్ర బద్దలైపోతుంది అనమాట. వెనకాల సౌండ్ వస్తుంది ఏమనుకోవద్దండి బ్యాక్గ్రౌండ్లో. ఈరోజు మా ఊరికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. అందుకే కొంచెం వెహికల్ సౌండ్ ఎక్కువగా ఉంటుంది, ఏమనుకోవద్దండి. ఎక్కడికి డోర్ వేసుకున్నాను కానీ ఇంకా సౌండ్ ఇటుపక్క కిటికీ నుంచి వస్తుంటుంది, ఏమనుకోవద్దండి. ప్లీజ్ దాన్ని వదిలేసేయండి. మనం మాట్లాడుతుందండి చాలా ఫిక్స్ అయిపోండి. ఫిక్స్ అయిన తర్వాత స్టార్ట్ చేయండి. అట్లా ఫిక్స్ అయిన వెంటనే చేసామనుకోండి, గ్రోత్ స్టార్టింగ్ నుంచే బాగుంటుంది అనమాట. ఫిక్స్ అవ్వకుండా ఏదంటే అది పెట్టామనుకోండి, ఆడియన్స్ కూడా పెద్దగా రీచ్ ఉండగా సబ్స్క్రైబర్స్ అనమాట. నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ అదే అనమాట. నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏదైనా ఉందంటే అదే. ఎలాంటి కంటెంట్ పెట్టాలి ఏమని ఏదో ఆలోచించలేదు. అంటే అసలు నేను రావాలనుకోలేదులేండి. ఫస్ట్ ఇట్లా దీంట్లోకి నేను వచ్చి ఫేస్ టు ఫేస్ చేయాలనుకోలేదు. ఫస్ట్ మా పాపతోనే చేద్దాం అనుకున్నాను. కానీ తర్వాత ఓకే, పాపతోనే వద్దు, మనమే చేస్తేనే బెటర్ రీచ్ ఉంటుంది, మనం చేస్తేనే ఓకే వర్కౌట్ అవుతుందని అర్థమైంది. సో తర్వాత నేను స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేసినప్పుడు అంటే ఫన్నీ వీడియోస్, రిమిక్స్ వీడియోస్ చేద్దాము అన్నట్టు స్టార్ట్ చేసాం. అది వర్కౌట్ అయింది. దాన్నే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. అంటే మనకి ఏది వర్కౌట్ అవుతుందో దాన్ని కంటిన్యూ చేసుకుంటే చాలా బెటర్. ఒక 100 వీడియోస్ వరకు మనకు ట్రయల్ వీడియోసే అండి అవి. అది మనకి ఏం చేయలేము. మ్యాక్సిమం మన అలా కొత్త వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. కొంతమంది బాగా ఇంటెలిజెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే 30 వీడియోస్ 20 వీడియోస్కి అమౌంటిగేషన్ కూడా అయిపోతుంది. అంత టాలెంట్ మనకు లేదని మనకు తెలుసు. కాబట్టి 100 వీడియోస్ వరకు నాకు ట్రైలర్గా అయ్యింది. అంటే తెలియలేదన్నమాట, ఎలాంటి కంటెంట్ చూస్తారు, ఏది రీచ్ వస్తుందని అర్థం కాలేదన్నమాట. ఫస్ట్ తెలుసుకోవడానికి టైం పట్టింది. తెలుసుకున్న తర్వాత ఓకే దాని మీద ఫోకస్ చేస్తాను, దాని మీద చేస్తాను. కొంచెం వ్యూస్ అయితే వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి. దాంతో నాకు నమ్మకం వచ్చింది అనమాట, చేయగలని ధైర్యం వచ్చింది. అంటే కెమెరా ఫియర్ పోయింది కొంచెం. నేను కెమెరా ముందుకు వచ్చి చిన్న షార్ట్స్ ఎక్కువ చేశాను అనమాట. అంతే కెమెరా ఫియర్ పోయింది. కెమెరా ఫియర్ పోయేసరికి ఏదైనా చెప్పాలని మాట్లాడాలన్నమాట ఓకే అనిపించింది అప్పుడు. అట్లా అనమాట. ఏకంగా ఫస్ట్ మనం ఇట్లాగా కెమెరా ముందరకు వచ్చి చేయాలంటే చేయలేము కదా. కొంతమంది నాలాంటి వాళ్ళకి కొంచెం భయం అవుతుంది. కాబట్టి చిన్న షార్ట్స్ ఎక్కువ చేశాను అనమాట. చేస్తుంటే ఓకే కెమెరా ఫియర్ పోయింది. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ధైర్యం వచ్చింది. అదొకటి అనమాట ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, చేస్తున్న దాంట్లో ఎక్కువ మ్యూజిక్ అసలు పెట్టద్దండి. షార్ట్స్లో కానీ దేంట్లో కానీ అసలు సాంగ్స్ అనేది వాడద్దండి. చాలా తక్కువ వాడండి. ఎంత తక్కువ వాడితే అంత మంచిది. బై మిస్టేక్ మనం ఏ సాంగ్ అంటే ఆ సాంగ్ వాడామనుకోండి కాపీరైట్స్ పడుతుంది. అట్లా కాపీరైట్స్ తెచ్చుకొని ఇబ్బంది పడడం కన్నా అసలు సాంగ్సే లేకుండా మనమే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం చాలా మంచిది. అదే చాలా బెస్ట్ నాకు తెలిసినంత వరకు. అంటే నేను కూడా కొన్ని పెట్టానన్నమాట స్టార్టింగ్లో సాంగ్స్తో. చెప్పాను కదా ఏది పెట్టాలో ఫిక్స్ అవునప్పుడు మా పాప డ్యాన్స్ వీడియోస్ పెట్టాను. అప్పుడు కొన్ని సాంగ్స్ పెట్టాను అనమాట. అది కూడా ఏవి పెట్టాను, యూట్యూబ్లోనే ఉన్న సాంగ్స్ పెట్టాను అనమాట. యూట్యూబ్ కొన్ని సాంగ్స్ సజెస్ట్ చేస్తుంది కదా, అవే పెట్టాను. ఏవంటే పెట్టలేదు. ఏవంటే పెట్టాను కాపీరైట్ ఖచ్చితంగా పడిపోద్ది. ఇవన్నీ చిన్న విషయాలు ఖచ్చితంగా తెలుసుకొని ఇవి చిన్న బేసిక్ విషయాలు అనమాట. అంతా ఈ బేసిక్ అంతా తెలుసుకున్నాం అనుకోండి, తర్వాత పెద్దవంతా మనం చేస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది అనమాట.
ఓకేనా. థర్డ్ పాయింట్ వచ్చి పేషెన్స్ అండి, ఓపిక్గా ఉండండి. కొంతమంది కొన్ని వీడియోస్లో ఏం చెప్పారంటే మాకు 20 వీడియోస్లోనే మానిటైజేషన్ అయిపోయింది, 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు, మాకు 4000 వాచ్ అవర్స్ అయిపోయింది, మాకు అయిపోయింది అని చెప్తారు. అది వాళ్ళ టాలెంట్, వాళ్ళ లక్ ఉండడం వల్ల అవుతుంది. అంటే మనకు టాలెంట్ లేదా అని నేను అనట్లేదు, అంత టాలెంట్ ఉన్నా కొంచెమైనా ఆవగింత లక్ ఉండాలంటారు, ఆ లక్ కూడా ఉండాలి. కాబట్టి టైం తీసుకోండి. 1 ఇయర్ టైం ఇచ్చింది యూట్యూబ్, మన గురించి తెలిసే యూట్యూబ్ కూడా 1 ఇయర్ టైం ఇచ్చింది. 1 ఇయర్లో చేసుకోండి అనేంత టైం ఇచ్చింది. ఓపిక్గా నిదానంగా అంటే నెలకు ఒకటి పెట్టద్దండి, మ్యాక్సిమం ట్రై చేయండి, కంటెంట్ పెట్టడానికి ట్రై చేయండి, చేస్తూ ఉండండి, ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది. ఓపిక చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్లో, ఆ విషయం నాకు బాగా అర్థమైంది. ఓపిక లేకుంటే ఏమీ చేయలేమని అర్థమైంది. వ్యూస్ రీచ్ రాదు, అయినా ఓపిక్గా ఉండాలి, డిలీట్ చేయొద్దండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే డిలీట్ చేయొద్దండి, ఒక్క వీడియో కూడా డిలీట్ చేయొద్దండి. డిలీట్ చేయడమే పెట్టుకోవద్దండి, అసలు డిలీట్ చేయడం చాలా పెద్ద మిస్టేక్, చేయొద్దండి. ఓపిక్గా ఉండండి, అది వ్యూస్ రాకుండా కూడా పర్వాలేదు, అట్లాగే పెట్టుకోండి, డిలీట్ అయితే చేయొద్దండి. ఓపిక్గా ఉండండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. యూట్యూబ్ స్టార్ట్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. అంటే మనంతటా మనమే ఇంకా నాకు వద్దు నేను చేయలేని ఆపేసుకోవడం తప్ప, ఓపిక్గా చేసిన వాళ్ళే ఈరోజు పెద్ద పెద్ద క్రియేటర్స్ అంతా. అట్లాగే ఓపిక్గా చేస్తూ ఉండండి, ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. మీకు తెలిసిన విషయము ఓపెన్గా ధైర్యంగా చెప్పండి, తప్పులు చెప్పొద్దండి, బూతులు మాట్లాడొద్దండి, ఏం చేయొద్దండి, జెన్యున్గా మాట్లాడండి. మీకు తెలిసిన విషయం జెన్యున్గా చెప్పండి, జెన్యున్గా ఉండండి. యూట్యూబ్కి ఎంత జెన్యున్గా అంటే మనం అంత సక్సెస్ అవుతాం అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు ఇచ్చి సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడము, వాచ్ అవర్స్ పెట్టుకోవడం చేస్తారంట. అట్లాంటివి అసలు ఏం చేయొద్దండి, జెన్యున్గా వచ్చే వాళ్ళే లాంగ్ టర్మ్లో ఉపయోగపడతారు. అంటే కంటిన్యూస్గా మనం వీడియోలు చూస్తూ ఉండాలంటే లాంగ్ వరకు, మనం ఎప్పటి వరకు యూట్యూబ్లో సస్టైన్ అవుతామో అంతవరకు మన వీడియోలు చూస్తూ ఉండాలంటే జెన్యున్గా వచ్చే ఆడియన్స్ మాత్రమే మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి అలాంటివి అసలు చేసుకోవద్దండి. మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, వాళ్ళకి కొంతమందికి చెప్పుకుంటారు, చెప్పండి. కానీ అట్లా చెప్పడం వల్ల ఏమవుతుందంటే నాకు అనిపించింది అట్లా దాంట్లో బ్యాక్డ్రాప్ ఏంటంటే కొంతమంది ఓకే యాక్సెప్ట్ చేస్తారు, మనల్ని ఎంకరేజ్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే అంటే నువ్వేం చేసేది, నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు అట్లా చేస్తున్నావు కామెంట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇంట్లో వాళ్ళ దగ్గరకు వచ్చి కామెంట్ చేస్తారు, అట్లా నాకు జరిగింది, ఎందుకు చెప్తున్నాను. ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నాను కామెంట్ చేస్తారు, అవన్నీ పట్టించుకోవద్దండి. అవన్నీ వాళ్ళందరికీ మనం చెప్పే సమాధానం ఏంటంటే మన సక్సెస్తో సమాధానం చెప్పాలి. అందుకే ఓపిక్గా చేస్తూ ఉండండి. ఈ 3 months యూట్యూబ్ జర్నీలో నేను చాలానే ఫేస్ చేశాను, అవన్నీ మీకు చెప్పుకుంటుంటే ఇంకా పెద్ద వీడియో అవుతుంది. మెయిన్ పాయింట్స్ కొన్ని చెప్పాను, ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది. అప్కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు నా వీడియో చూసి మీకు నచ్చింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. షార్ట్స్లో ఇంకా ఎట్లాంటి ఫన్నీ వీడియోస్ చేయాలనో కొంచెం చెప్పండి, ట్రై చేస్తాను ఖచ్చితంగా. ఇప్పటివరకు నా ఛానల్ ఈ వీడియోని చూసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి, ఓపికతో చూసినారు. ఇది నా ఫస్ట్ వీడియో, నేను ఏదైనా తప్పుగా మాట్లాడి అంటే మీ ఏదైనా ల్యాగ్ చేసినట్టు అనిపిస్తే క్షమించండి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేదు కదా కాబట్టి అట్లా జరుగుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ అండి, అందరికీ నమస్తే.